మరి ఇది ఏమాత్రం మంచిది కాదు. మీరు కేటీఆర్ అన్నట్టు ఇంకెవరు అన్నట్టు నా మీద తప్పుడుగా మాట్లాడితే అది ఏమాత్రం సమంజసం కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను ఎప్పుడైనా స్థాయి దిగజార్చి మాట్లాడితే మీరు అదే భాషలో మాట్లాడండి. నేను ఎప్పుడైనా విషయం ఆధారంగా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడుతుంటాను. తెలంగాణకి ఏం చేయలేదు భారతీయ జనతా పార్టీ, మోడీ గారు ఏం చేశారు, ఎప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వము జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. అదేమైనా రేవంత్ రెడ్డి కలబడ్డదేమో. ఆయన మరొకది అంటున్నాడు, ఈ ప్రాజెక్టు కింద డిపిఆర్ అప్రూవల్ కాలేదు, 27,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టిండు కేసీఆర్ అని చెప్తూ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు బీజేపీ చెప్పిందంటాడు. ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీల్లో మంచి వాతావరణం ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాల పట్ల, అవినీతి పట్ల, అధికార దుర్వినియోగం పట్ల తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. పది సంవత్సరాలుగా దోచుకొని దాచుకున్నటువంటి డబ్బుకు పంపకం విషయంలో, ఆస్తుల పంపకం విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రోడ్డున పడ్డది. ఆ పార్టీకి కనుచూపు మేరల్లో తెలంగాణలో భవిష్యత్తు ఉండదు. అందుకే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నేను ఒక్కటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం ఏవైతే హామీలు ఇచ్చారో హామీల గురించి మాట్లాడాల్సి ఉండేది. అది ప్రధానమైనటువంటి ఎజెండా జరగాలి. తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి మీ హామీలు, మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. జూబ్లీహిల్స్ అంటే అదొక పరిమితమైనటువంటి ఒక అసెంబ్లీ, కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 46 అసెంబ్లీలలో 50% తెలంగాణలో పోలింగ్ జరిగింది. మళ్ళీ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఓటు అడిగారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఓటు అడుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. అసెంబ్లీ ఎలక్షన్స్ తీసేస్తే 4వ ఎలక్షన్. ఈ 4 ఎలక్షన్స్లో కూడా మీరు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మీరు చేసిందేందో చెప్పండి. ఎంతసేపు ఉచిత బస్సు అని ఊదరగొట్టడమే తప్ప ఏం చేశారని అడుగుతా ఉన్నాను. ఉచిత బస్సు పేరు మీద, ఉచిత బస్సు ద్వారా ప్రజల కడుపు నిండదు, తెలంగాణ సమస్యలు పరిష్కారం కావు. బస్సులో ఫ్రీగా తిరిగినంత మాత్రాన ప్రజలకు ఉపాధి అవకాశాలు రావు. బస్సులో తిరిగినంత మాత్రాన మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ప్రజలు మర్చిపోరు. ఉచిత బస్సులో తిరిగినంత మాత్రాన మీరు 420 హామీలు, 420 హామీలు ప్రజలు మర్చిపోరు. భారతీయ జనతా పార్టీగా పదే ప్రశ్నిస్తాము, పదే మాట్లాడతాము. కాబట్టి వాటి గురించి మీరు నిన్న చెప్పినుంటే సంతోషంగా ఉండేది, సభలలో చెప్పినుంటే బాగుండేది. అదేం చెప్పకుండా